ఇక మన శంకర్కు సంబంధించి ఏందంటే ప్రస్తుతం విచారణలో ఉన్నది ఆ కేసు. అయితే ఇక మన దగ్గరికి వచ్చింది. మరి అమ్మాయి ఎవరనేది ఏదెవరనేది మనకు కూడా తెలుసు అమ్మాయి. కాబట్టి ఇప్పుడు అమ్మాయి వైపు నుండి మనం మాట్లాడకూడదు, కానీ విషయం చెప్తా నేను. ఇక ఇదే శంకర్ మీద పెట్టిన ఆ అమ్మాయి రాసింది ఇదే. నేను అనగా అమ్మాయి పేరు వద్దు, ఏజ్ 30, అన్ఎంప్లాయిడ్. ఇక ఈమె ఉన్న రూమ్ నెంబర్ వచ్చేసి 22-647. డాటర్ ఆఫ్ వచ్చేసి పెట్టింది అంబర్పేట్లో ఉంటుందట, హైదరాబాదు. తమరితో మనవి చేయనిది ఏమనగా, నాకు అలీం అనే వ్యక్తితో 2007లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. నాకు 2 కొడుకులు, 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు కలరు. అయితే నాకు నా భర్త అలీంతో 2018లో విడాకులయ్యాయి. ఆ తర్వాత 2022 సంవత్సరంలో నేను పార్ట్ టైం లెక్చరర్గా జాబ్ చేసుకుంటూ బతుకుతున్నాను. నా ఫ్రెండ్ ద్వారా సిహెచ్ శంకర్, ఏజ్ 36, జర్నలిస్టు, తుర్కేంజల్ ఫోన్ నెంబరు ఇచ్చిండ్రు, పరిచయం అయ్యాడు. అటు సమయంలో నా గురించి, నా కుటుంబం గురించి, నా పరిస్థితి గురించి తెలుసుకున్న శంకర్ దాన్ని అవకాశంగా తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అతని మాటలు నమ్మి మేము మొదటిసారి కారులో శంషాబాద్ సైడు హైవే పై వెళ్తుండగా నన్ను బలవంతం చేయడంతో మేము శారీరకంగా కలిశాము. తర్వాత చాలాసార్లు శారీరకంగా పలు చోట్ల కలిశాము. నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేశాడు. నేను ఫిబ్రవరి 25లో అంబర్పేట్ ఈసీ కాలనీకి వచ్చాక కూడా శంకర్ మా ఇంటికి వచ్చాడు. అప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇంకేముందా ఇదేమన్నా? లేదు, ఇక్కడ వరకే వచ్చింది మనకు కూడా. పూర్తి చూద్దాం. ఇంకోటి వచ్చినట్టున్నది, ఒక మిత్రుడు పెట్టిండు. ఇది ఎఫ్ఐఆర్, దీని కింద పిటిషన్. ఇది పెళ్లి చేసుకుంటానే, అప్పుడు కూడా ఇంటికి వచ్చాడు, అప్పుడు కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. అప్పుడు కూడా మేము శారీరకంగా కలిసాము. అయితే ఈ మధ్య నుండి పెళ్లి చేసుకో, నాకు ఒక సోషల్ స్టేటస్ కావాలి అని అడగడంతో నన్ను అవాయిడ్ చేస్తూ తాను న్యూస్ లైన్ యజమాని అని, రాజకీయ నాయకుల అండ ఉందని, నాకు సంబంధించిన ఫొటోస్ను మీడియా ద్వారా బయట పెడతా అని చెప్పి బెదిరించాడు. ఆ తర్వాత నేను నా యొక్క ట్విట్టర్ అకౌంటు తెలంగాణ పిల్ల, టిఎస్ పిల్ల అనే అకౌంట్ ద్వారా నేను పెట్టిన పోస్టులకు శంకర్ ఫేక్ ట్విట్టర్ అకౌంటు యాక్షన్స్ క్రియేట్ చేసి తెలంగాణ 1 పిల్ల, తెలంగాణ పిల్ల 2.0 టిఎస్, తెలంగాణ పిల్ల 3 తెలంగాణ పిల్ల 4.0 ఇట్లా అకౌంట్స్ క్రియేట్ చేసి రిప్లై ఇస్తూ, సిగ్గులేని ముండా నీ పక్కన పడుకున్నా కూడా అంటూ పోస్ట్ పెట్టాడు. ఇంకా పైన తెలిపిన అకౌంట్స్లలో అసభ్యకరమైన మాటలు రాస్తూ, ఫోటో మార్ఫింగ్ చేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ పోస్టులు పెట్టాడు. కావున పై విషయంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మనవి. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఇక్కడ మనం సింపుల్గా ఈయన మీద ఏమేం సెక్షన్లు పెట్టిందంటే 69, 79, 352, 351 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు పెట్టిండ్రు. 28వ తారీఖు పెట్టిండ్రు. మొన్న ఉగాదికి ముందు రోజు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి జైలుకు తరలించారు. అయితే అమ్మాయి కోణంలో కాదు, కానీ విచారణలో ఉన్నది కాబట్టి అమ్మాయి కోణంలోకి పోకుండా కొన్ని విషయాలు చెప్తా. అమ్మాయిలు మాత్రం కొంత ఈ విషయాలలో కొంత రాంగ్ రూట్లో వెళ్తున్నారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అబ్బాయిలతోటి, పరిచయం ఉన్న అబ్బాయిలతోటి కొంత స్నేహంగా ఉంటున్నారు, కొంత కలిసిపోతున్నారు. తీరా ఎక్కడో భావోద్వేగాలు బ్లాస్ట్ అయినప్పుడు దాన్ని రేప్ కిందనో లేకపోతే మోసం కిందనో పెట్టి అబ్బాయిలను కొంత ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉంటున్నారు. అది సరైంది కాదని నా ఆలోచన. ఎందుకంటే గతంలో ఈ అమ్మాయి అదే చింతపండు మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ చేసినప్పుడు చింతపండు కూడా మాట్లాడాడు. ఇదే చింతపండు నవీన్ మీద కూడా అమ్మాయి ఎలిగేషన్ చేసింది. అయితే అమ్మాయి
ప్రవర్తన ఏంది, పరిస్థితులు ఏంది అనేది ఆ లోతుకు పోకూడదు, విచారణలో ఉన్నది కాబట్టి. కానీ నేను ఒక్కటి చెప్తున్నా అమ్మాయిలకు, నేను ఒక 4-5 నెలల క్రితం శంకర్ని కలిసినప్పుడు కూడా చెప్పిన, నేను ఆఫీస్లో అమ్మాయిలను పెట్టుకోక, అసలే పరిస్థితులు మంచిగా లేవు. ఏ అమ్మాయి ఏ సహకారం కోరి నాకు సహాయం కావాలని వచ్చినా కూడా అమ్మాయిల ఫోన్లు లిఫ్ట్ చేయకండి, అమ్మాయిలను పిలవకండి అని కూడా చెప్పినాను. కాకపోతే మరి తనేమో 2018 నుండి మాకు పరిచయం ఉన్నదని తను చెప్తున్నది. మరి శంకర్కు ఇట్లా మెసేజ్లు పెట్టిండని, ఇవే తెలంగాణ పిల్ల 3, తెలంగాణ పిల్ల 4, ఇట్లా ఛానల్ CEO క్వాలిఫికేషన్ 15 ఏళ్ల కింద మొగుణ్ణి వదిలేసి 2 మగ పోరాలను హాస్టల్లో పెట్టి మంది సంసారాలు కూల్చుడు, ఎక్స్పీరియన్స్, సమయం వచ్చినప్పుడు చెప్తా, హ్యాబీస్, రేంజర్ల పాటలు ఇనుడు, అనుభవం, 4 మొగోళ్లను మార్చిన నేమ్, బూమ్. ఇట్లా మరి ఇది శంకర్ పెట్టిండా లేకపోతే శంకర్ పేరుతోటి ఎవరన్నా క్రియేట్ చేసి ఆయనను ట్రాప్ చేసే ప్రయత్నం జరిగిందా అనేది తెలుస్తలేదు. దీంట్లో కొంత ఘర్షణ వాతావరణం అయితే జరిగినట్టు ఈ ట్విట్టర్లో ఉన్న పోస్టులను బట్టి అర్థమవుతున్నది. ట్విట్టర్లో ఉన్న పోస్టులను బట్టి కొంత ఘర్షణ వాతావరణం జరిగినట్టు అనిపిస్తున్నది. అక్క, మా నాయన ఫోటో కనబడని ఎసొంటోని బ్రోకర్ దాన్ని కన్నడో జనమంతా చూడాలి కదా అక్క. మనల కన్నా పాపానికి ఇప్పటికే నాయనను ఒకసారి బజార్కి ఇచ్చినావు, ఇప్పుడు నీ రంకు భాగవతం కోసం గుంజు, నీకు మొగుళ్ళు కావాలి అంతే కదా అక్క. మరి ఇది నిజంగా వీళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషనేనా ఇది, లేకపోతే దీన్ని ఎవరన్నా కావాలని ఈ ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేసి వీళ్ళ మధ్య ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసింలా? నిజంగా ఇది శంకర్ పెట్టినేనా, అటు అవతల అమ్మాయి పెట్టిందేనా? ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ఇచ్చిన పిటిషన్ బట్టి చూస్తేనేమో అమ్మాయే వాడుతున్నట్టుగా ఉన్నది. తెలంగాణ పిల్ల అనే అకౌంట్ను తనే వాడుతున్నట్టున్నది. మిగతా తెలంగాణ పిల్ల 2.0, 2.30, 2. పిల్ల 4.0 ఈ 3-4 అకౌంట్లేమో శంకర్ హ్యాండిల్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం కొంత జరిగింది అన్నట్టు ఇక్కడ కనపడుతున్నది. ఇక్కడ ఎట్లుంటుందంటే పరిస్థితి, వాళ్లకు గొడవ జరిగిందా గొడవ జరగలేదా అనేది ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య తెలిసి ఉంటుంది. కాకపోతే దారం దూరే సందు ఉన్న కూడా పట్టుకోవాలని ప్రభుత్వం చూస్తాను. ఇంకో ఇదే ఇప్పుడు అతిపెద్ద సమస్య. జస్ట్ సూదిలో దారం దూరే అంత సందు ఉన్నా కూడా వెంటనే యూట్యూబ్ జర్నలిస్టులను పట్టుకోవాలి, వాళ్ళ చుట్టూ ఒక అత్యాచారం అనేది చుట్టాలి, వీళ్ళు రేపిస్టులు అన్నట్టు సమాజంలో ప్రొజెక్ట్ చేయాలి, తీసుకుపోయాలి, జైలు వేయాలి. నేను ఒక 10 రోజుల క్రితమే చెప్పినా కదా ఏమని, ఇప్పుడు యూట్యూబ్ జర్నలిస్టులు శాటిలైట్ ఛానల్ మీడియా కంటే అగ్రెసివ్గా పనిచేస్తున్నారు. తెలంగాణ సమస్యలను కావచ్చు, తెలంగాణ ప్రజల సమస్యలను కావచ్చు ఎండగట్టడంలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద అవినీతి మరకలేస్తే పెద్దగా ఎవరు పట్టించుకోరు. అటువంటి అప్పుడు ఆడవాళ్ళతోటే వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో నిందలేస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా యూట్యూబ్ జర్నలిస్టులను ఒక మానవ మృగాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నది అమ్మాయిల విషయంలో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెట్టిన అమ్మాయి కేసు గురించి ఆమె సైడ్లో పోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తన అమ్మాయి కాబట్టి మరి శంకర్కి తనకు మధ్య ఏం జరిగింది అనేది అది వాళ్ళ ఇద్దరి వ్యక్తిగత విషయం కాబట్టి చాలా భావోద్వేగంగా పెట్టుకున్నారు ఒకరికొకరు మెసేజ్లు. నేను అదే అంటాను కదా, ఉన్నంత కాలం మంచిగానే ఉంటుంది రిలేషన్. ఎక్కడో చిన్న దగ్గర బెడిచికొట్టినప్పుడు ఇద్దరు వ్యక్తులు బ్లాస్ట్ అవుతారు. అక్కడ అబ్బాయి బ్లాస్ట్ అయితే ఏం కాదు, కానీ అమ్మాయి బ్లాస్ట్ అయితే అది కొంత రేప్ కిందనో వేధించడం కిందనో ఇంకో దాని కిందనో కేసు అవుతుంది. కాబట్టి దీంట్లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనే దానికంటే ప్రభుత్వం దీన్ని ఎంత క్యాచ్ చేసుకోవాలని చూసిందనేదే అసలైన సమస్య. ఇంత జరిగి ఉంటే దాన్ని ఇంత పెద్దగా చేసి చూపెడతారు. అది ప్రభుత్వం చేస్తున్న కుట్రలు.
కాబట్టి ఇక నిన్న మొన్నట్టుండి నేను అందుబాటులో లేను కాబట్టి ఈ విషయాన్ని చెప్పలే. ఇప్పుడు అమ్మాయిది తప్పు అని అనలేం మనం. అమ్మాయిది తప్పు, అమ్మాయి ఇట్లా అట్లా అనలేము. ఎందుకంటే అమ్మాయి వర్షంలో అమ్మాయి ఒక పిటిషన్ ఇచ్చింది పోలీసు వారికి పిటిషన్ ఇచ్చినప్పుడు అది చట్టం తన పరిధిలో ఉన్నప్పుడు దాని మీద మనం విశ్లేషణ చేసి అమ్మాయి క్యారెక్టర్ని మనం అనడం సరైంది కాదు. ఇక జర్నలిస్ట్ శంకర్కి సంబంధించి ఇట్లా దుమ్మెత్తిపోయాలి, ఇప్పుడు ఆయన చెడ్డోడు, అమ్మాయిని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అంటే, ఒకటి వాళ్ళిద్దరికి పరిచయం ఉన్నది అనేది ఇక్కడ అర్థమవుతున్నది. మరి ఆ ట్విట్టర్ అకౌంట్లు వాళ్ళేనా కాదా అనేది ఒకటి స్పష్టం కావాలి. అక్కడ అమ్మాయి కంప్లైంట్ రాసిన దాని ప్రకారం మాత్రం వాళ్ళకి పరిచయం ఉన్నది. ఎలాంటి పరిచయం ఉన్నది అనేది ఇక్కడ ఒక నిజం తెలవాలి, ఒక వాస్తవం తెలవాలి. అది సామరస్యపూర్వకమైన పరిచయమా, స్నేహమా, శారీరక బంధమా, ఇంకోట అనేది తెలియాలి. అది చట్టం తేలుస్తుంది ఆ పని. కాకపోతే దీన్ని మాత్రం ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక పెద్ద కేసుగా మలచాలనే ఉద్దేశంతో మరి దురుద్దేశంతో మొత్తానికి శంకర్ మీద చాలా పకడ్బందీ స్కెచ్ చేసి శంకర్ని లోపలేసే ప్రయత్నం చేశాను. ఆయన పొద్దున్నే ఆయన 7-7:30కు పోయినట్టున్నారు ఆయన ఇంటికి. పొద్దున్నే ఇంకా ఆయన బ్రష్ కూడా చేయలే. వాళ్ళ భార్య ఉన్నది, 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన ఏం నేరానికి పాల్పడలే. ఈ మర్డరో లేకపోతే సంఘ విద్రోహ చర్యలకో లేకపోతే ఓ ఉగ్రవాదో కాదైన. కొంత సొసైటీలో గౌరవం ఉన్నవాడే, జర్నలిస్టు, ఓ ఛానల్ నడుపుతున్నవాడు, అందరికీ తెలిసినవాడు, మీ కళ్ళ ముందట ఏం పారిపోడు. అరే ఆయన బాత్రూంలోకి పోతే బాత్రూంలోకి పోతున్నారు పోలీసు వారు, ఆయన బెడ్రూమ్లోకి పోతే బెడ్రూమ్లోకి పోతున్నారు పోలీసు వారు. ఏంది ఇది? మరి ఇంత అరాచకం అయితే సరైంది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మా మీద మీరు కత్తులు నూరితే వచ్చేదేమో అర్థమైతలేదు. జర్నలిస్టుల మీద ఇంత కత్తులు నూరితే మరి మీకు వచ్చే ప్రయోజనాలేందో అర్థమైతలేదు. మీరు చెప్పిన 420 హామీలు ఏకకాలంలో అమలు చేయర్రి, మా నోటికి పనే ఉండదు, మా రాతలకు పనే ఉండదు, మా విశ్లేషణకు పనే ఉండదు. మీరు 420 హామీలు ఇచ్చిండ్రు అనుకో, ఒకవేళ ఇయ్యలేదు రేవంత్ రెడ్డి గారని మేము చెప్పిండ్రు అనుకో, ఈ జనమే మాకు బుద్ధి చెప్తుంది, ఈ జనమే మమ్మల్ని తిట్టిపోస్తుంది. మీరు ఇవ్వలేదని మేము చెప్పడమే మీకు మాకు మధ్య శత్రుత్వం మొదలవుతున్నదా? మీరు కాదు, రేపు మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎక్కినా కూడా మా పంత ఇట్లనే ఉంటుంది. మీరు ఒకవేళ సీట్ నుండి పోయి మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి అందులో కూర్చున్నా కూడా మా విశ్లేషణ, మా పంత, ప్రజల పక్షాన మేము మాట్లాడే మాటలు ఇదే రీతులు ఉంటాయి. మిమ్మల్ని వ్యక్తిగత దూషణలకు పోతలేము, వ్యక్తిగతంగా మిమ్మల్ని నిందిస్తలేము, వ్యక్తిగతంగా మీరు చెడ్డోళ్ళని చెప్తలేము. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మిమ్మల్ని మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి గురించి మేము మాట్లాడతలేము. కాబట్టి జర్నలిస్టుల గొంతుల మీద ఇంత కత్తులు పెట్టి మీరు సాధించాలని ఏమనుకుంటున్నారు? 3 చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య ఉంటుంది. శంకర్ అప్పటికి ఆయన బాత్రూంలో పోయి డోర్ వేసుకుందాం అనుకున్నా కదా, అరే యమకింకర్లు వచ్చినట్టు వచ్చి ఆడుండే ఇప్పుడు నీ ప్రాణం తీసుకొని పోవాల్సిందే అని యమకింకర్లు అంటారు కదా. లేదు నీ సమయం ముగిసిపోయింది కదా, నడు. అరే మీ వాట్సాప్ పెట్టినా? అరే ఆయన ఏమంటాడు? ఆయన అప్పటికి, సార్ నేను బాత్రూమ్ పోయి డ్రెస్ మార్చుకొని వస్తా, నాకు కొంచెం సమయం ఇవ్వండి. లేదు అక్కడనే ఆ బాత్రూమ్ కానీ నిలబడరు. మీ సహాయం నాకు అవసరం లేదండి, నేను బాత్రూమ్ పోయి వస్తా. మరి అంత దౌర్జన్యమా, అంత దుర్మార్గమా? అసలు ఇంట్లోకి చొరబడ అంత ఉంటుందా పోలీసు వారు మీకు? ఇంట్లోకి మళ్ళా ఇంకో భయం ఏంటంటే, ఇప్పుడు 3 పిల్లలు, భార్య, వీళ్ళంతా ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. మీరు మఫ్టీలో వస్తే ఏమనుకోవాలి? యూట్యూబ్ జర్నలిస్టులకు అసలే చాలా థ్రెట్ ఉన్నది. మీరు మఫ్టీలో వస్తే ఏమనుకోవాలి? పోలీసు వారు అనుకోవాలా? మిమ్మల్ని గూండాలు అనుకోవాలా? ఎవడన్నా పర్సనల్ గర్జుతోటి ఎమ్మెల్యే, మంత్రో లేదా ముఖ్యమంత్రి
పర్సనల్ గ్రడ్జ్ తోటి వాడిని చంపిపరే పోర్రా అని ఎవరన్నా పంపిల్ని అనుకోవాలా? ఎట్లా అనుకోవాలి? మీరు వచ్చేటప్పుడు ఏమన్నా మీరు ఒక లాఠీయో మీకు ఇచ్చిన తుపాకులో లేకపోతే మీ ఐడి కార్డులో పట్టుకొని వస్తే సరే పోలీసు వారే పట్టుకొని పోతాను, మాకు ఎలాంటి ప్రమాదం లేదు అనుకొని వాళ్ళ భార్య కొంత భరోసాతో ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు భరోసాతో ఉండొచ్చు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు భరోసాతో ఉంటారు, భద్రతనే పోలీసు వాళ్ళే తీసుకుపోతాను విచారణ అనుకోవచ్చు. ఇదైతే అసలు కరెక్ట్ కాదు. గతంలో కూడా ఇదే తొలి వెలుగు రఘును అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడిన ఒకే ఒక్క గొంతు చిలక ప్రవీణ్. మీకు వీడియో ఉంటుంది, క్యూ న్యూస్లో చూసుకోరు. తీన్మార్ మల్లిగాడు అస్సలే మాట్లాడొద్దు అన్నాడు, అయినా కూడా ఇన్లే నేను 100% మాట్లాడతాం. వాడు నీకు వ్యతిరేకమైన ఆ రోజు చింతపండు నవీన్ గానికి తొలివేలు రగ్గాడు వ్యతిరేకం పడదు వాళ్ళిద్దరికి, అప్పుడు పాము మింగిస లెక్క. అందుకే వాడు అరెస్ట్ కాగానే మాట్లాడొద్దు 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 అన్నాడు. చల్ ఎవర్రా నువ్వు? ఆడు జర్నలిస్ట్ అయి ఉంటాడు, తోటి స్నేహితుడై ఉంటాడు, వాడు జర్నలిజంలో మాట్లాడకపోతే ద్రోహం చేసినట్టు. వానికి భార్య పిల్లలు ఉన్నారు, మనం మాట్లాడాలని గొంతెత్తి మాట్లాడినా. ½ అన్ అవర్ ప్రోగ్రామ్ చేసిన నేను. ఇంకా ఉంటే చూసుకోరు మీరు. ఒక జర్నలిస్ట్ రఘు విషయంలో కాదు, వైఆర్ రంజిత్ రెడ్డి విషయంలో అరెస్ట్ చేసినా మాట్లాడినా, కాళోజీ శ్రీనివాసును అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడినా, ఇదే శంకర్ మీద దాడి చేసినప్పుడు మాట్లాడినా. 100% మాట్లాడతా. ఎందుకంటే యూట్యూబ్లు పెట్టి నడపడం అంత ఆషామాషేం కాదు. ఒక్క నలుగురిని పెట్టుకున్నా కూడా 1,20,000 రూపాయల శాలరీలు ఇవ్వవలసి వస్తుంది ప్రతి నెల. బూతులు తిడతలేం మేము. కొన్నిసార్లు ప్రజల కోణంలో ప్రజల బాధలను చూసి కొంత అగ్రెసివ్గా మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే అట్లా మాట్లాడుతానన్న ప్రభుత్వానికి సెగదలిగి ఇవ్వవలసిన హామీలను త్వరగా నెరవేరుస్తారనే ఒక ఆలోచన. అంతేగాని గతంలో మీరు టికెట్ ఇచ్చి గెలిపించిన చింతపండు నవీన్ గాని లెక్క వెక్కిలి మాటలు, వెక్కిలి చేష్టలు, పర్సనల్గా ఇంట్లో వాళ్ళని దూషించడం, పర్సనల్గా మారు పేర్లు పెట్టి తిట్టడం, అసలు ఇవి చేస్తూనే లేం మేము. కాబట్టి యూట్యూబ్ జర్నలిస్టుల మీద మీరు ఇంత కక్ష కట్టి చేయడం అనేది అయితే ఇది ఎట్టి పరిస్థితుల కరెక్ట్ కాదు. మరి ఎందుకు మీరు ఇట్లా జర్నలిస్టుల మీద పడుతున్నారు, ఏ ఉద్దేశంతో పడుతున్నారు మీరు అనేది మీకే తెలవాలి. ఇగో ఇది బ్రష్ కూడా చేయని ఇస్తలేరు చూడు. ఇడు పెద్దోడు, ఇడు చిన్నోడు, శంకర్ కొడుకులు. ఇంకోటి వాష్రూమ్ బ్రష్ చేసుకోండి, ఏం చేసుకోండి, 2 నిమిషాలు ఇప్పుడే కదా మీ ముందు దగ్గర లేచింది. ఇంత దుర్మార్గం లేకపోతే ఇది మరీ పోలీసు వాళ్ళు ఇది పద్ధతి కదయా మీకు. అరే తీసుకురమ్మన్నారు, ఆయన నిందితుడిగా తీసుకురమ్మన్నారు అనుకుందాం. మరి గంత రాజకీయం ఏందే? ఓ 2 నిమిషాలు అటో ఇటో పోయి టాయిలెట్ పోసుకొని రావడమో, బ్రష్ చేయడమో అది ఇవ్వరా? అదే గాలి జనార్దన్ రెడ్డినో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినో, ఇంకో రెడ్డినో, ఇంకో రావునో, బాగా బలిసిన వాళ్ళనైతే ఓ గంట సేపు అయినా మంచిదే పోయి మొహం కడుక్కొని రాపోరు, ఇంత టిఫిన్ తినురు, అవసరమైతే లంచ్ కూడా చేయరు అని ఇచ్చిపెడతారా? అంటే ఈ చిన్న ప్రాణాలు వీళ్ళని కథం చేసినవాడు మాట్లాడాడు, వీళ్ళతోటే పెను ప్రమాదం ఉంటుంది, వీళ్ళతోటే పెను ప్రమాదం ఉంటుంది జర్నలిస్టులతోటి. ఒక 2 నిమిషాలు వదిలిపెడతాను డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ మీద గుంజుకపోయింది ఆఖరికి. మూత్రం పోయనియలే, బ్రష్ చేయనియలే. ఇక మరి ఈ డ్రెస్సులలో వస్తే ఏమనుకోవాలి? ఇది పోలీస్ డ్రెస్ కాకపోయా, మిమ్మల్ని పోలీసులు అనుకోవాలా, చంపడానికి వచ్చిన వాళ్ళని దుండగులు అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి మిమ్మల్ని?
ఆ ఇంటి వాళ్ళ భయాలు ఆ ఇంటి వాళ్ళకు ఉంటాయిగా, 3 పిల్లలు ఆయనకు, భార్య, వాళ్ళ బాధ వాళ్ళకు ఉండదా? ఇప్పుడు ఏంటంటే పేపర్ ద్వారా బలమైన రాతలు రాస్తాను, ఆ పేపర్ ఒకటి తలనొప్పిగా అయిపోయింది, జర్నలిస్ట్ శంకర్ పేపరు. పైగా ఇక ఒకటి ఏంటంటే కేటీఆర్ బ్యాచ్ అనేది ఒక ముద్ర పడ్డది వాళ్ళ మీద, కేటీఆర్ నడిపిస్తాను వీళ్ళని అనేది ఒక ముద్ర పడ్డది. అది కూడా కేటీఆర్ బ్యాచ్ కేటీఆర్ బ్యాచ్ కేటీఆర్ బ్యాచ్ కాబట్టి కేటీఆర్ బ్యాచ్ని లోపలేయాలని ఒక ముద్ర వేసింది వీళ్ళే, ఈ ప్రభుత్వమే వేసింది. కేటీఆర్ ఎవ్వలకి ఏమీ రూపాయి ఇవ్వడు. దానికి ఉదాహరణ నేనే, నా పేరే చెప్పలేదు కదా మొన్న కేటీఆర్ గారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది మానుకోవాలి మీరు ప్రభుత్వం. జర్నలిస్టుల మీద మేము కత్తులు జులిపిస్తాం, జర్నలిస్టుల మీద మేము కథం చేపిస్తాం, జైల్లో వేస్తాం. ఎన్ని రోజులు ఎత్తారు? ఏమన్నా మొత్తం సమాజం గొడిపోయిందా? మహా అంటే ఎంత లేదని ఒక నెల వేస్తారేమో, 2 నెలలు వేస్తారేమో, 3 నెలలు వేస్తామో, మళ్ళీ 3 నెలల తర్వాత బయటికి రావాలా? రాజ్యాంగానికి విరుద్ధమైన ఓటుకు నోటు కేసులో పడ్డ మీరే 9 నెలల బయటకు వచ్చింది. ఇవి ఏ పాటి కేసులు ఇవి? ఏ పాటి కేసులు ఇవి? గింతంత దారం దూరే సందు ఉంటే పట్టుకోవాలని చూస్తాను. ఇప్పుడు మొన్నే చెప్పినా కదా నేను, నాదో పని, నా ఆఫీస్లో పార్ట్ టైం జాబర్గా చేసే ఒక వ్యక్తి, ఇక పేరొద్దు, వేరే డిస్ట్రిక్టు, నేను చూడలే, తను చూడలే, వద్దు వెళ్తలేవు శాలరీ, ఇంటికాడ వేరే పని చూసుకోర్రమ్మా నాకు అంతే, చాలు కేసు పెడతాం. ఇట్లా ఏంది ఇది? ఇంకో తమ్ముడు ఎవరో ఒక తమ్ముడు తీసుకొచ్చిండు, ఒక అమ్మాయికి ఇట్లా ఇబ్బంది ఉన్నది, జర ఈ ఇబ్బంది సమస్య పరిష్కరించి పలానోడు లవ్ చేసి అమ్మాయిని ఇడిచిపెట్టిండు, ఈ సమస్య పరిష్కరించి ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామంటే ఇటువంటివి మనం పట్టించుకోము, వద్దు వెళ్ళిపోమని చెప్పినాం. అటు 2-3 సార్లు ఆ అమ్మాయి మన ఆఫీస్కి వచ్చింది, వచ్చి మనల్నే ఆటో డబ్బులు అడిగింది, దొరసాని వేసినాం. పూని ఆయన 200 రూపాయలు, 300 రూపాయలు, 300 రూపాయలు వేసినాం. వేసినాక మళ్ళీ 2 రోజులకు ఫోన్ చేసి చచ్చిపోయేటట్టున్నాను నేను, అనాథను, మళ్ళీ ఒక 400-500 కొట్టుర్రి అంటే ఇది ఎక్కడ ముచ్చట? మేమెందుకు కొడతాం? నాకు అర్థమైతే లేదు. వాడు తీసుకొచ్చును మంచిగానే ఉన్నది, నువ్వు 2-3 సార్లు వచ్చినావు బాగానే ఉన్నది, డబ్బులు కొట్టమంటే మేము కొడతాం, కొట్టం పో అన్నాక అంతే. మీరు నాకు సాయం చేస్తలేరు, మీరు నాకు అన్యాయం చేసిన కేసులు పెడతాం. ఇగో ఇట్లా పరిచయం లేని వ్యక్తులు కూడా ఇగో ఇంత తెగిస్తున్నారు కొందరు అమ్మాయిలు. పార్ట్ టైం జాబ్ వద్దామని ఇంటికాడ చేసుకొని నువ్వు పని అంటేనేమో ఆమె కేసు పెడతాను అన్నది. ఈమెమో వచ్చింది, ఈ అమ్మాయికి క్యాన్సర్ అట, పాపం వాడు లవ్ చేసి వదిలిపెట్టిన అమ్మాయికి క్యాన్సర్ అట. వాడు చెప్పలేదంట, నాకు క్యాన్సర్ ఉన్నది, ఆ అమ్మాయి క్యాన్సర్ ఉన్నదని ఆ అమ్మాయి నాకు చెప్పలేదన్న, కాబట్టి నేను చేసుకోను అన్నాడు. ఆయన మీద కేసు కూడా పెట్టిండు, వాని మీద ఆ కేసు పోలీసు వాళ్ళు కూడా పెద్ద కన్సిడర్ చేయలేదు, ఆ కేసును కూడా కొట్టేసాను, అయిపోయింది. తీసుకొచ్చిన తోటి చెల్లె అనుకుంటా మంచిగా ఉండే, తీసుకొచ్చిన అబ్బాయితోటి ఆ ఇంట్లో ఉండే ఓ కుటుంబ సభ్యులు అలా కలిసిపోయింది. ఆ తమ్ముడు మనకు తెలుసు, ఆ తమ్ముడితో 2-3 సార్లు వచ్చేవారికి ఆటో డ్రైవరు డబ్బులు కొట్టమంటే కథం, ఏడ్చుడు, గోల పెట్టుడు, ఏంది ఇది? చిత్రం లేదు. కాబట్టి ఈ యూట్యూబ్ జర్నలిస్టుల మీద ఏం చేస్తానంటే, వీళ్ళకి ఇట్లా చిటికెలా పట్టుకొని మనం మాయం చేయొచ్చు అనుకుంటాను. కావని మీరు చిటికెలా పట్టుకున్నా ఇంకోటి పట్టుకున్నా ఏం కాదు, నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. అది చిలుక ప్రవీణ్ విషయమైనా, జర్నలిస్ట్ శంకర్ విషయమైనా, ఇంకొకరి విషయమైనా నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. ఓ నా మీదనైతే ఇట్లా టార్చ్ లైట్ లేచి వెతుకుతాను, భూతద్దం మెట్టి మొత్తం ఇట్లా వెతుకుతాను, నున్నదా అయ్యా, ఏమీ లేదు, ఏముండదు కూడా. నేను అప్పటికి చెప్పిన శంకర్కి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన. మరి ఇది చాటింగ్ అది శంకర్దేనా కాదా అనేది నాకు కూడా అంతు పడతలేదు. అకౌంట్ లేదు, అమ్మాయి లేదా, అమ్మాయి అకౌంట్ ఏమో లేదట, శంకర్ పెట్టిన ఏమో ఉన్నాయట. అంటే దీన్ని ఖచ్చితంగా కుట్రకోణమే. అక్క నువ్వు ఇటువంటి బ్రోకర్ పనులు చేస్తే నేను మన నాయన మహబూబ్కి చెప్తా, లేకుంటే రెడ్ బెల్లి అంకుల్కి అన్న చెప్తా చూడు. మరి ఈ రెడ్ బెల్లి అంటే ఎర్రబెల్లి దాకర్రావా, రెడ్ అని పెట్టినంటే ఎర్రబెల్లి అన్నట్టు.
ఎర్రబిల్లి అంకుల్కి చెప్తా. 15 ఏళ్ల కింద హన్మకొండలో ఒక బకరగాన్ని చేసుకొని వానితో ఇవన్నీ చదివితే ఇక బాగుండదు, ఇది గలీజ్గా ఉన్నది. కానీ ఇప్పుడు అమ్మాయి ట్విట్టర్ ఎందుకు మరి అన్ఇన్స్టాల్ చేసినట్టు? అమ్మాయి పోస్టులు ఏమో లేవు, ఈయన ఏమో వన్ సైడ్గా పోస్టులు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఇది కుట్రా కోణం ఉన్నదా? ఇది ఎటు కుదురుతలేదు పొంతన. మరి అమ్మాయిని ఏమన్నా భ్రమ పెట్టిందా, లేకపోతే పాపము అమ్మాయిని ఏమన్నా బెదిరించిందా ఈ ప్రభుత్వము? మరి ఏం చేసింది అనేది అయితే పెద్దగా అర్థమైతే లేదు. కానీ ఈయన పెట్టినే ఉన్నాయి మొత్తం. ఒకసారి మన ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా అక్క? మనం సంసారం కాదు కదా అక్క, మనది మనం చూసుకుందాం అక్క ఫస్ట్. ఏంది ఇది? ఇంత ఒక 10-12 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్టు ఇంత చిల్లరగా అయితే పెట్టాడా? ఇంత చిల్లరగా అయితే పెట్టాడు. మరి ఇంత ఎమోషనల్గా ఇట్లా పెట్టాడు. ఎవరైనా ఓ చిన్న పిల్లగాడు, వాడు ఇంటర్మీడియటో 10థో పిల్లగాడంటే అవతలోళ్ళు రెచ్చగొడతా అంటే పెడతా అంటాడు, అవతలోళ్ళు రెచ్చగొడతా అంటే పెడతా అంటారు. కానీ మరి గింత చిన్న పిల్లగాని లెక్క గింత మరి అమ్మాయిని అయితే గింత తులనాడతాడని నేను అనుకోను, ఎట్టి పరిస్థితులు అనుకోను. నాకు పరిచయం ఉన్నది, శంకర్తో నాకు మంచి పరిచయం ఉన్నది. ఇప్పుడు దీంట్లో కూడా ఆ అమ్మాయితోటి వాగ్వివాదం లెక్కనే ఉన్నది ఇక్కడ. అమ్మాయితోటి వాగ్వివాదం లెక్కనే ఉన్నది ఇక్కడ. ఒక ఘర్షణ వాతావరణం లెక్క ఉన్నది ఇక్కడ. కాబట్టి వీళ్ళ మధ్య పరిచయాన్ని మరి గొడవగా మార్చినలా, వీళ్ళ మధ్య పరిచయాన్ని కాస్త ఘర్షణ వాతావరణంగా మలిసి వీళ్ళేమన్నా ప్రభుత్వం ఏమన్నా కుట్ర చేసిందా అనేది అర్థమవుతుంది. కానీ గింత చిన్నపిల్లగాని లెక్క అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టరా? ఏంది గంత అనుభవం ఉన్న జర్నలిస్టులు పెద్ద పెద్ద ఛానళ్ళల్లో పనిచేసి ఉంటారు, మహా అందగత్తెలను చూసి ఉంటారు యాంకర్లను. ఇటు చూస్తే ఇటో యాంకర్ ఉంటుంది, ఇటు చూస్తే ఇటో యాంకర్ ఉంటుంది. న్యూస్ ఛానళ్ళల్లో పరిస్థితి వేరే ఉంటుంది. యాంకర్లు అబ్బాయిలు 20 ఉన్నంతసేపు కలిసే పని ఉంటుంది వాళ్ళది, ఆ ఆలోచన కూడా రాదు. ఇక ఎవడో తీటోడు ఉంటే తప్పించి ఈ ఆలోచన కూడా రాదు. మరి కాబట్టి శంకర్ మీదే అయితే ఏందో మరిగా పని కట్టుకొని ఈయనను బదనం చేయాలని చూసినట్టే నాకైతే అనిపిస్తుంది. పని కట్టుకొని ఈయనను ఏదో చేయాలనుకున్నారు, చేసిండ్లు. 28వ తారీఖు కేసు ఫైల్ అయింది. మరి ఆయనకు కేసు ఫైల్ అయినట్టు కూడా తెలుసో లేదో తెలియదు. 31వ తారీఖు 28కి జరిగితే 29వ తారీఖు అరెస్ట్ చేసిండు. ఇక మొత్తానికి అరెస్ట్ కూడా దుర్మార్గంగానే చేసిండు. కొంచెం ఇక పోయేటప్పుడు మరి ఆయనకు రకరకాలుగా ఇబ్బందులు పెట్టుండొచ్చు. ఇక ఇంకొకటి, ఆయనను విచారిస్తామని పోలీసు వాళ్ళు 1-2 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరినలాట. దయచేసి మీ పర్సనల్ గ్రడ్జ్లతోటి జర్నలిస్టుల మీద లాఠీలు జులిపించాలని చూడకండి. అది దొరికిపోతారు, మీరు అనవసరంగా దొరికిపోతారు. ఆయనే కనుక దెబ్బలు పడితే పోయి చక్కగా జడ్జికి చెప్పిండు అనుకో, పోలీసుల భాగవతం బయటపడుతుంది. కాబట్టి కొట్టి పైశాచిక ఆనందం పొందాలనో లేకపోతే మీ పైన ఉన్న యజమానులను తృప్తిపరచాలనో చేస్తే బాగుండదు. ఇంతకు రెట్టింపు గొంతు విప్పి మాట్లాడతాం, బాగుండదు. ఏదన్నా ఉంటే మీరు కస్టడీకి కోరితే కస్టడీకి తీసుకొని కస్టడీలో మీరు ఏం ప్రశ్నించాలంటో ప్రశ్నించాలి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. బాహ్య రూపాన్ని బట్టి మనం అనడం కాదు మిత్రమా. ఒక అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బహిరంగంగా పోస్టులు పెట్టి తిట్టరు ఎవ్వరు. అది మాత్రం కొంత చెప్తున్నా నేను, అంతే తప్పించి అందుకే అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని నేను అంటలేను. ఎందుకంటే అమ్మాయికి శంకర్కి మధ్య ఎలాంటి స్నేహం ఉన్నదనేది వాళ్ళిద్దరికి మధ్య తెలుసు. ఆ అమ్మాయి ఫిర్యాదు ఇచ్చింది, ఆ ఫిర్యాదు మీద విచారణ జరగవలసిందే, అది ఖచ్చితంగా కొనసాగించవలసిందే, దాంట్లో కాదంటలేం. కానీ శంకర్ మీద కుట్ర జరిగిందనేది 100కు 100% అనిపిస్తుంది. ఆ ఎఫ్ఐఆర్ చదివినా ఇక్కడ మెసేజ్ చదివినా శంకర్ హ్యాండిల్ చేసినవి కాదవి. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ జర్నలిస్టుల మీద తప్పకుండా కక్ష కట్టుకొని కేసులు పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం. అది ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నా ఇంటి మీద 600 మంది రాజయ్య అనుచరులు వచ్చి నా ఇంటిని ధ్వంసం చేసి పడేసిండ్రు.
కేసు పెడితే ఇంతవరకు దిక్కేయలేదు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళది కార్పొరేట్ వ్యవస్థ కాదు, వీళ్ళని డిస్టర్బ్ చేస్తే ఓ 5-6 ఉద్యోగస్తులు ఉంటారు, మా అంటే 10 మంది ఉద్యోగస్తులు ఉంటారు, చెల్లా చెదరైపోతారు అనుకుంటారు. కానీ ఒక వ్యక్తికి బలమైన భావజాలం ఉంటే అణుబాంబు తీసుకొచ్చి మీదేసినా కూడా వాడు ఉలిక్కి పడాడు. కాబట్టి మనం అమ్మాయి విషయం అనగానే శంకర్ని నిందించడం కంటే ప్రభుత్వ కోణంలో ఏమైనా కుట్ర జరిగి ఉంటుందా అనేది ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 12-13 సంవత్సరాలుగా ఎవరితోటి ఏ లింకులు లేవు ఈ జర్నలిస్టులకు. కొత్త వీళ్ళు యూట్యూబ్లు పెట్టినాకనే ఈ లింకులు వచ్చి పడ్డాయి. అంటే గతంలో ఉండాలిగా మరి ఎక్కడన్నా ఎఫైర్స్. అది చిలక ప్రవీణ్ కావచ్చు, వైఆర్ రంజిత్ రెడ్డి కావచ్చు, జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, లేకపోతే తొలివేలు రగ్గానికే కావచ్చు, ఎవరికైనా కొత్తగా ఇప్పుడే వీళ్ళకి బుద్ధులు పుట్టుకొచ్చినాయా? కాబట్టి ఇదంతా ఒక రకంగా యూట్యూబ్ జర్నలిస్టులు బలపడే కొద్దీ ప్రమాదమేమో అనే ఆలోచనతోటి డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఇది, అంతే.